బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస సమీక్షలు నిర్వహిస్తున్న మీనాక్షి నటరాజన్ ముందుకు పాలకుర్తి పంచాయతీ వచ్చింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిలకు వ్యతిరేకంగా ఓ మండల కాంగ్రెస్ నేత నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. మొత్తం 7 పాయింట్లను మీనాక్షి ముందుంచారు ఆ నేత. అత్త కోడళ్ల వ్యవహార తీరుతో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, క్యాడర్ కూడా దెబ్బతిన్నదని తన ఫిర్యాదులో తెలియజేశారు. ఈ నేతలిద్దరూ పార్టీ క్యాడర్ను పట్టించుకోవడం లేదని, వెంటనే పార్టీ నాయకత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పాలకుర్తిలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, పాలకుర్తిలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక వ్యక్తి మీనాక్షి నటరాజన్ కు ఒక లేఖ రూపంలో విజ్ఞప్తి చేశారు. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కొద్ది రోజులు కూడా పాలకుర్తి నియోజకవర్గం లోపల కష్టపడి కొన్నేళ్ల నుంచి పనిచేసినటువంటి నాయకులకు గుర్తింపు లేదు. అదేవిధంగా ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రస్తుతం ఇష్టారీతిన ప్రవర్తిస్తూ తమ నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. దీంతో పార్టీ గ్రాఫ్ పూర్తిగా పాలకుర్తి నియోజకవర్గంలో పడిపోయింది. ఇక ఇలాగే కొనసాగితే పార్టీ అసలు కనుమరుగు లేకుండా పోతుంది పాలకుర్తిలో అంటూ కూడా ఎంతో మంది మండల స్థాయి నాయకులు గత కొద్ది రోజుల నుంచి కూడా చర్చించుకుంటున్నారు. సరే, ఈ ప్రస్తుతము మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా రావడము, తన వద్ద ట్రబుల్ షూటర్ అనే పేరు ఉండడము, ఎన్నో క్లిష్టమైనటువంటి సమస్యలకు ఆమె సొల్యూషన్ చూపుతుందనే భావనతో కూడా మండల స్థాయి నాయకులంతా కూడా వరుసపెట్టి మీనాక్షి నటరాజన్ కు పాలకుర్తి లోపల ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా స్వయంగా తనకు తానే ఇన్ఛార్జిగా ప్రకటించుకున్న ఝాన్సీ రెడ్డి తీరు మార్చుకోవాలి, వాళ్ళని మారిస్తేనే తప్ప పార్టీ గ్రాఫ్ ఇక్కడ నిలబడదంటూ కూడా చెప్తూ మండల స్థాయి నాయకులు రాసిన లేఖ ప్రస్తుతం అయితే నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక దీంతో వరుస పెట్టి కూడా మండల స్థాయి నాయకులు ఇద్దరి తీరుతో విసిగిపోయినటువంటి వాళ్ళంతా కూడా వరుస పెట్టి లేఖలు రాసినట్లుగా తెలుస్తుంది. అయితే ఎలక్షన్స్ కు ముందుకు, ఎలక్షన్స్ తర్వాత కూడా పార్టీ ఎంతో ఉన్నత స్థాయికి పోయింది. వాళ్ళిద్దరి ప్రవర్తన ద్వారా ఇప్పుడు పార్టీ మొత్తంగా నామరూపాలు లేకుండా పోతుందంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో ప్రధానంగా 7 అంశాలు ఎమ్మెల్యేతో పాటు కూడా ఇన్ఛార్జిగా ప్రకటించుకున్న ఝాన్సీ రెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి వాళ్ళ యాటిట్యూడ్ సరిగా లేదు, ఏ పని చేయలేకపోతున్నారు. అదేవిధంగా పూర్తిగా పార్టీ గ్రాఫ్ ను వాళ్ళే పడిపోయే విధంగా చేస్తున్నారు. ఎవరికి గుర్తింపు కూడా ఇవ్వట్లేదు కష్టపడ్డ వాళ్ళకంటూ కూడా పేర్కొంటూనే ఎవరు వచ్చినా కూడా అటు నియోజకవర్గం ప్రజలు, అదేవిధంగా సీనియర్ కార్యకర్తలు, నాయకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళపై కోపం చూపిస్తూ కూడా అసలు వాళ్ళు ఏం చెప్పినా వినని పరిస్థితిలో ఉన్నారు. అదే విధంగా అసలు పార్టీ కనుమరయ్యే పరిస్థితులు వచ్చే విధంగా ప్రవర్తన ఉంది అని చెప్తున్నారు. అయితే దీంతో పాటుగా సీనియర్ నేతలు ఎన్నో కాలంగా వాళ్ళిద్దరికీ పార్టీకి సంబంధించి కీలక అంశాలు ఏ విధంగా ముందుకెళ్ళని చెప్తున్నా కూడా పట్టించుకోకపోవడంతో చివరికి విసిగెత్తి ఈ లేఖల రూపం లోపల మీనాక్షి నటరాజన్ కు తమ గోడైతే వెళ్లేబోసుకున్నా. ఇందులో అర్జెంట్ గా తప్పనిసరిగా అక్కడ లీడర్షిప్ ను రిప్లేస్ చేయాలంటూ కూడా అందులో అభిప్రాయపడుతూనే అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే గత కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారో వాళ్లకు గుర్తింపు ఇవ్వాలి. అదే విధంగా కమిటీలకు కీలకమైనటువంటి కమిటీల అంశాన్ని ఇందులో ప్రస్తావించారు. ఇక ఝాన్సీ రెడ్డి తాను ఇన్ఛార్జిగా ప్రకటించుకున్న తర్వాత కొన్ని కమిటీలు వేశారు. ఆ కమిటీల లోపల ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్వలాభం కోసం పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళకి అసలు అక్కడ అవకాశం ఇవ్వలేదు, వాళ్ళ గుర్తింపు లేకుండా చేశారంటూ కూడా కొత్త కమిటీలు ఫామ్ చేస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది పాలకుర్తి లోపల అంటూనే ఒక ప్రధాన అంశాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. ఇక ప్రజలకు సంబంధించిన సమస్యలు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, అదేవిధంగా రైతులకు ఎన్నో హామీలు ఇచ్చారు. అసలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడానికి వాళ్ళిద్దరికీ చేత కావట్లేదు అంటూ కీలక అంశాలను అందులో పొందుపరిస్తే ఈ లేఖను పట్టి చూస్తే మాత్రం ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించిన లీడర్లే అక్కడ ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి, అదేవిధంగా యశస్విని రెడ్డి కారణంగా పూర్తిగా కాంగ్రెస్ గ్రాఫ్ అక్కడ లేదనేటువంటి వర్షన్ అయితే అర్థమవుతుంది. ఈ పరిస్థితులన్నీ చక్కబడాలంటే మాత్రం ఈ మార్పులన్నీ త్వరితగతిన చేయాల్సిందే అంటూ కూడా సీనియర్ నేతలు వాళ్ళు ఏమేం చేశారు కదా కొన్నేళ్లుగా పార్టీకి తమ కంట్రిబ్యూషన్ ఏందని చెప్పుకుంటూనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అక్కడ బాగుపడాలంటే ఏం చేయాలంటూ కూడా సూచనలు చేస్తూ మీనాక్షి నటరాజన్ కు ఆర్జీ చేస్తున్న పరిస్థితి. సో ఇదే లేఖలు ప్రధానంగా రోజుకు 10ల సంఖ్య లోపల మీనాక్షి నటరాజన్ కి అయితే వెళ్తున్నట్లు తెలుస్తూ దీనిపై మీనాక్షి నటరాజన్ కూడా సీరియస్ గా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఏం చేయబోతారు, ఆమె ఆ పార్టీకి సంబంధించి గ్రాఫ్ కూడా పడిపోతున్న నేపథ్యం లోపల సీనియర్ నేతలే పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు ఈ విధంగా చెప్తున్న నేపథ్యంలో ఏం చర్యలు తీసుకోబోతారు, అక్కడ పార్టీకి సంబంధించి ఝాన్సీ రెడ్డి కానీ మిగతా నాయకులకు సంబంధించి మార్పులు చేర్పులు ఉంటాయా, లేకపోతే వాళ్ళని పిలిచి వార్నింగ్స్ ఇస్తారనేది కూడా ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం అయితే ఉంది. Right. Thank you, Venu. Thanks for the details.